देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామానికి చెందిన ధర్మోజీ నారాయణచారి అనే వ్యక్తి జ్యోతిష్యుడి చేతిలో ₹1,00,000 మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ, కమలాయపల్లి గ్రామానికి చెందిన నారాయణచారి తన ఇంట్లో ఇబ్బందులున్నాయని, మనశ్శాంతి లేదని జ్యోతిష్యుడిని సంప్రదించారని తెలిపారు. పూజలు చేయాలని, అందుకు ₹50,000 ఖర్చవుతుందని సదరు జ్యోతిష్యుడు మొదట చెప్పాడన్నారు. కానీ ఆ ₹50,000 డబ్బులు సరిపోలేదని 3 దఫాలుగా ₹1,50,000 వసూలు చేశాడు. అయితే తాజాగా పూజ పూర్తి చేయాలి అంటే మరో ₹50,000 పంపించమని జ్యోతిష్యుడు ఫోన్ చేసి అడగడంతో తాను మోసపోయానని గ్రహించిన ధర్మోజీ నారాయణచారి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడన్నారు. దాంతో చేర్యాల పోలీసులు సదరు జ్యోతిష్యుడిని అదుపులోనికి తీసుకున్నారని తెలిపారు. అతని నుంచి సెల్ ఫోన్ ₹1,00,000 స్వాధీనం చేసుకుని ఆ సొమ్మును బాధితులు నారాయణచారికి అందజేశామన్నారు. జ్యోతిష్యం, పూజలు వంటి మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని, ఎవరైనా మోసపోయామని గ్రహించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అడిగిన రామన్న ఉండాలంటే తయారీ నైట్ ఈ కమలాయపల్లి గ్రామానికి చెందినటువంటి ధర్మోజీ నారాయణచారి అనే అతను వచ్చి పిటిషన్ ఇవ్వటం జరిగింది. అది ఏం జరిగిందంటే, జనవరి 2వ వారంలో అతను జీటీవీ చూస్తుండగా కింద జ్యోతిష్యం చెప్పబడును అని ఒక ఫోన్ నెంబర్ ఇస్తూ కింద స్క్రోలింగ్ ఇచ్చిండ్రు. ఆ స్క్రోలింగ్ గమనించినటువంటి ఈ నారాయణచారి తనకి ఇంట్లో ఆర్థిక కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, మనశ్శాంతి ఉండట్లేదు, ఇవన్నీ జ్యోతిష్యం చెప్పించుకుంటే పోతాయని అతను నమ్మి ఆ నెంబర్కి కాల్ చేస్తే అవతల నుంచి ఒకతను మాట్లాడి, నేను పూజలు చేస్తా, మీకు శాంతి ఉంటుంది, అన్నీ మంచిగా అయితే జరుగుతుంది, పూజలు చేస్తా అని ఇతన్ని నమ్మించడం వల్ల ఇతను ఆ పూజారి యొక్క మాటలు నమ్మి అతను చెప్పిన విధంగా ఫస్ట్ ఒక ₹50,000 అతను ఇచ్చిన అకౌంట్కు డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత అటువైపు నుంచి ఆ పూజారి ఫోన్ చేసి, మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు, పూజ సగంలో ఉంది, అది పూర్తి కావాలంటే ఇంకొక ₹50,000 కావాలంటే ఇతను మిగతా 50,000 కూడా పంపించిండు. తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, పూజ పూర్తి కావాలి, లేకపోతే మీకు చెడు జరుగుతుంది అని ఇతన్ని చెప్పటం వల్ల ఇతను ఆ మాటలకు నమ్మి, ఆ మాయ మాటల వల్ల అనుమానం వచ్చింది ఇతనికి. ఇప్పటికే ₹1,00,000 ఇచ్చినాను అప్పు చేసి, ఇంకా తన దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి అని ఆలోచించి ఈ సైబర్ క్రైమ్ నేను మోసానికి గురైనానని ఈ పోలీసు వారు చేసే ప్రచారాన్ని గమనించి అతను 1930 అనే నెంబర్ కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అతను రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మాకు అట్లించి వచ్చిన దాని మీద నారాయణచారి దగ్గర పిటిషన్ తీసుకొని సైబర్ క్రైమ్ ప్రకారంగా కేసు నమోదు చేసి పరిశోధన చేస్తుండగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేస్తున్న పరిశోధనలో అటు నిందితుడిని దక్షిణపు శివయ్య ఆర్ఓ పెద్దపల్లకలూరు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్గా అతన్ని గుర్తించడం జరిగింది. గుర్తించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అటు కమలాయపల్లి గ్రామానికి మళ్ళీ బాధితుని దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని విచారిస్తే కానీ ఈ విధంగా జాతకం పేరుతోటి మోసం చేస్తున్నానని అతను ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి దాని నేరానికి ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. నేరస్తునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలెవరు కూడా ఈ జ్యోతిష్యం కానీ ఇంకేదైనా వచ్చే యాడ్స్ దేనికి కూడా స్పందించకుండా వాటిని జెన్యూనిటీని చెక్ చేసుకోవాలి. ఎవరికి కూడా జ్యోతిష్యాల వల్ల మంచిగా అవుతాయనో, ఫోన్లల్లో పూజలు చేస్తే మంచిగా అవుతాయంటే కూడా ఎవరు నమ్మొద్దు. అమాయకులు మోసం చేయడం కోసమే ప్రయత్నించుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మీకు ఎవరైనా ఈ విధంగా కాల్ చేసినట్లయితే 1930 నెంబర్కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. आप देख रहे हैं मी6 न्यूज।